కృపా సత్య సంపూర్ణుడా, సకల ఆశీర్వాదాల కారణభూతుడా, నీకు వందనాలు. ఈ శుద్ధీకరణ కూడికకు వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నేను స్తుతిస్తున్నాను. ఇంతవరకు ప్రభా ఎన్న అంశాల కొరకు ప్రార్థన చేశాం, వాటికి మీరు జవాబు ఇచ్చారు, అందుని బట్టి కృతజ్ఞతలు. ఈ రాత్రికాల సమయం ముందు నీ వాక్యం కొరకు మేమందరం ఎదురు చూస్తున్నాం. మా అందరితో మీరు మాట్లాడండి ప్రభా. నీ మాట ద్వారా మా జీవితాలు కట్టబడాలి, మా బ్రతుకులు సరిచేయబడాలి. మీరే కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఆమెన్. కూర్చుందాం. యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను కొంచెం సౌండ్ పెట్టినాను. వందనాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం విందాం. దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందు శుద్ధీకరణ కూడిక అన్న మాటకు అర్థం ఏంటంటే, శుద్ధీకరణ కూడిక అంటే రేపుడు దినాన మనం ప్రభు బలలో చేయబోతున్నాం కదా, దానికి ఈరోజు మనం శుద్ధీకరించుకోవాలి. శుద్ధీకరించుకోవడం అంటే కొన్ని విషయాలు మీకు చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. ఒకటి, దేవునితో మనము సమాధాన పడటం. మొదటి అనుభవం ఏంటంటే, శుద్ధీకరణకున్న మొదటి అనుభవం ఏంటంటే దేవునితో మనము సమాధాన పడటం. రెండో అనుభవం ఏంటంటే దేవుని దగ్గరికి మనము రావటం. మూడో అనుభవం ఏంటి తెలుసా? దేవుని మనస్సును మనం గెలుచుకోవటం. నాలుగో అనుభవం ఏంటి తెలుసా? దేవునితో మనము సమాధాన పడటం. చెప్పనా? సమాధాన పడటం. నాలుగవదిగా ఏంటంటే మన పాపాలన్నీ కూడా ఒప్పుకోవటం. ఇది శుద్ధీకరణ కూడికకు సంబంధించినవి అన్నమాట. మన హృదయంలో ఎలాంటి దురాలోచనలు పెట్టుకుని రేపొద్దున ప్రభు బలలో చేవేస్తే నష్టపోయేది మనమే. కనుక ఈ శుద్ధీకరణ కూడికల్లో మనం అందరము కూడా శుద్ధీకరించుకుని రేపుడు దినాన్ని సిద్ధపడి ప్రభు బలలో చేయవేయుదుముగాక. మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరిచి మనము పోయినసారి ఎవరికి శ్రమలు కలుగుతాయి, ఎవరికి శ్రమలు విస్తరిస్తాయి అనే అంశం గురించి మనం మాట్లాడుతూ వచ్చాం. ఈరోజు కూడా కంటిన్యూషన్గా ఆ విషయాలే ప్రభు మనతో మాట్లాడునుగాక. ఎవరికి శ్రమలు ఎక్కువగా విస్తరిస్తాయి చెప్పండి? ఒకటి, వేరొక వారిని లేదా వేరొక వాటిని అనుసరించిన వారికి శ్రమలు విస్తరిస్తాయి. రైట్. రెండోది, సువార్త ప్రకటించకపోయిన వారికి శ్రమలు విస్తరిస్తాయి. మూడోది, అది దేవుని లక్ష్య పెట్టకుండా నివ్వేంటిలే నాకు అన్న వాళ్ళు ఉంటారు చూసారా, గర్విందులు, వారికి శ్రమలు విస్తరిస్తాయి. 3 అనుభవాలు నేర్చుకున్నాం. ఈరోజు 4వది కూడా మనం నేర్చుకుందాం. హబక్కు గ్రంథం 2వ అధ్యాయము 6వ వాక్యం చదువుకుందాం. తనది కాని తనను ఆక్రమించుకునే వానికి, మళ్ళా చదవండమ్మా. చాలు, ఈ మాట మీరు పట్టుకోండి. తనది కాని దాన్ని ఆక్రమించుకుని అభివృద్ధి పొందిన వాడికి ఏం కలుగుతుందంట? శ్రమలు కలుగుతాయి. ఈ రోజున మీరు గమనిస్తే ఎక్కువ శాతం 20 సంవత్సరాలు బట్టి కష్టపడిన వాడి అదే లెవెల్లో ఉంటున్నాడు. మనకంటే మన కళ్ళ ముందు వచ్చినోడు అంచులంచులుగా ఎదిగిపోతున్నాడు. కారణం ఏంటంటారు? ఒక వ్యక్తి నిజాయితీ మార్గంలో వెళ్తే లేటుగా, అంటే అభివృద్ధి పొందుతాడు, కాకపోతే లేటుగా, కొంత టైం పడుతుంది. అడ్డదారులు దొక్కితే, అవునా కదా? అదే మాట అనమాట. దీన్ని ఏమంటాడంటే, తనది కాని దాన్ని
ఆక్రమించుకోవడం అంటే అర్థం ఏంటి? లాక్కోవటం, లాక్కోవటం, బలవంతంగా లాక్కోవటం. ఇప్పుడు ఉద్యోగుల లంచం లాక్కున్నట్టుగా అన్యాయంగా లాక్కోవటం. సరిహద్దుల దగ్గర మీరు చూస్తే అన్యాయంగా లాక్కోవటం. ఇటు వాడంట తొందరగా అభివృద్ధి పొందుతాడట. ఎంత అభివృద్ధి పొందుతాడో అంతగా వాడు శ్రమలోకి వెళ్ళిపోతాడు. మనది కాని దాని గురించి మనం ఎప్పుడు కూడా ఆశపడకూడదు. నీకు ఏదైతే ఉందో దాన్ని బట్టి నువ్వు ఆశపడాలి. నీకున్న దాన్ని బట్టి నువ్వు తృప్తిపరచబడాలి. నీకున్న చిన్న ఉద్యోగమైనా దాన్ని బట్టి తృప్తిపడు. నీకున్న చిన్న వ్యాపారమైనా దాన్ని బట్టి తృప్తిపడు. నీ చిన్న కుటుంబమైనా దాన్ని బట్టి తృప్తిపడు. నువ్వు చిన్న ఇంట్లో ఉంటున్నావా దాన్ని బట్టి తృప్తిపడు. నీ పరిస్థితులు చిన్నగా ఉన్నాయా దాన్ని బట్టి తృప్తిపడు. అంతేగాని వేరే ఒకరిని చూసి అది లాక్కోవాలనో లేదా ఆలకలేక ఉండాలనో ఇలా ఆశపడినా కూడా, చెప్పండి, ఇలా ఆశపడినా కూడా శ్రమలే. లోకంలో ఒక సామెత ఉంది కదా, దురాశ. అది దురాశ. చాలామంది ఏంటంటే తొందరగా డెవలప్ అయిపోవాలనుకుంటారు, తొందరగా ఎదిగిపోవాలనుకుంటారు, తొందరగా ఇల్లు కట్టేయాలనుకుంటాడు, తొందరగా పొలాలు కొనేయాలనుకుంటాడు, తొందరగా ఉన్నతమైన అనుభవంలోకి ఎదిగిపోవాలనుకుంటాడు. అట్టి వాడికంట శ్రమలు విస్తరిస్తాయి, శ్రమలు విస్తరిస్తాయి. రెండో మాట మీరు అండర్లైన్ చేసుకోండి. చూడండి, ఏ సొమ్ము అది? తాకట్టు సొమ్ము అంటే ఏంటి? ఏ సొమ్ము అది? చదువు. అబ్బా, బైబిల్ ఇది కూడా రాశారండి, నాకు అర్థం కాదు. మనలో ఎవరైనా వడ్డీ వ్యాపారం చేసిన వాళ్ళు ఉన్నారా? మీరు అనొచ్చు, మనకే సరిపోవట్లేదని వడ్డీ వ్యాపారం చేస్తా కదా. తాకట్టు సొమ్మును ఎవరైతే విస్తారంగా అంటే ఏంటంటే విస్తారంగా డబ్బులు ఇస్తారు చూసారా, ఎక్కువ వడ్డీలకి ఇస్తారు చూసారా, అటు వానికి ఏమవుతుందంట? శ్రమలు విస్తరిస్తాయి. మీకు తెలుసా, మనం ఎవ్వరికి వడ్డీకి ఇవ్వకూడదు. క్రైస్తవుడు వడ్డీకి తెచ్చుకోకూడదు, వడ్డీకి ఇవ్వకూడదు, వడ్డీకి తెచ్చుకోకూడదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఉంటే దేవునికి స్తోత్రం. వడ్డీకి పొరపాటుని మీరు ఇవ్వకూడదు. ఒక మాట చెప్తాను మీకు, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. నేను హైదరాబాద్కి వచ్చి కొత్తలో కాస్త డబ్బులు ఉండే నా దగ్గర. ఆ రోజుల్లో నాకు తెలిసి నా దగ్గర ఒక 5 లక్షలు ఉండేవి. దాన్ని ఏం చేద్దాంలే, వడ్డీకి ఇస్తే పోద్ది కదా, 2 రూపాయలు వడ్డీకి ఇస్తే, 3 రూపాయలకు వడ్డీకి ఇస్తే చాలా డబ్బులు వస్తాయి కదా అనుకునేవాడిని. చాలామంది కూడా అడిగారు కూడా నన్ను, కానీ నేను ఎవరికి ఇవ్వలేదు. ఎందుకు తెలుసా? ఆ వడ్డీకి ఇచ్చామనుకో, ఈ మాట గుర్తొచ్చింది నాకు. బైబిల్లో ఎందుకు రాస్తాడు ప్రభు? అంతే కదా, ఎవ్వరు వడ్డీకి పొరపాటున ఇవ్వకూడదు. ఆ వడ్డీ సొమ్మును కనుక నువ్వు తింటే నీ జీవితంలో ఎదుగుబొదుగుదల ఉండదు, ఆశీర్వాదం పొరపాటున ఉండదు. వడ్డీ కంట ఏమని రాయబడింది అక్కడ? శ్రమలు. చూసండి, విస్తారంగా పట్టుకున్న వానికి శ్రమలు. తర్వాత చూసారా, వడ్డీకి తీసుకుంటారు కదా, వడ్డీ ఇచ్చినప్పుడు ఆ డబ్బులు తిరిగి ఇచ్చినప్పుడు వాడు నవ్వుతూ ఇస్తాడు మీకు. చెప్పండి, ఈ అనుభవం ఎవరికైనా ఉందా? మనం 1 లక్ష రూపాయలు తీసుకున్నాం అనుకో, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అయిన తర్వాత వడ్డీతో అసలు డబ్బులు ఇచ్చినప్పుడు ఆడేదో నవ్వుతూ ఇస్తాడా? సంతోషంగా ఇస్తాడా? దుఃఖంతో ఇస్తాడు కదా, బాధతో ఇస్తాడు కదా. ఇచ్చినప్పుడు ఆ బాధ దేవుని సన్నిధికి వెళ్తుందంట. అంటే ఈ విషయం కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాశాడంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. వడ్డీకి ఇవ్వకూడదు, వడ్డీకి తీసుకోకూడదు. ఈ మాట మీరు గమనించాలి. ఒకవేళ అలాగ చేస్తే గనక మీ జీవితంలో అభివృద్ధి ఉండదు, ఆత్మీయ అభివృద్ధి ఉండదు. మీరు ఒకవేళ
ఈ వడ్డీ వ్యాపారం చేసి మీరు ప్రార్థన చేశారనుకోండి, దేవుడు వింటాడా? వింటాడా? ఇప్పుడు నువ్వేమైపోతున్నప్పుడు దేవుని దృష్టిలో మంచివాడువా? మీకు ఒక మాట చెప్తాను. బైబిల్లో ఇలాగ వడ్డీ వ్యాపారం ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా? చూసారు వెంటనే ఎలాగుతున్నదా? జక్కయ్యని మర్చిపోరా, ఏదో మీ ఇంట్లో మీ పెదనాన్న చిన్నాన్న అయినట్టుగా. జక్కయ్య చూడండి, వడ్డీకి ఇచ్చేవాడు, వడ్డీ వ్యాపారం చేస్తూ ఉండేవాడు. రెండోది, అన్యాయంగా సంపాదిస్తూ ఉండేవాడు. గనుక ఆ ఇంటికి రక్షణ లేదు, ఆ ఇంటికి సమాధానం లేదు, ఆ ఇంటికి నెమ్మది లేదు. పైగా ఆ ఇంటికి ఎవరు వెళ్ళేవారు కాదు. జక్కయ్యని అందరూ తిట్టుకుంటూ ఉండేవారు. ఈడు ఎప్పుడు పోతాడా, ఈ ఊరికి పట్టిన దరిద్రం పోతుందా అనుకునేవారట. అందుకనే ప్రభు జక్క ఇంటికి వెళ్తానంటే అక్కడ వాళ్ళందరూ ఏమన్నారు? ఈ అన్యాయస్తుడింటికి, ఈ అక్రమస్తుడింటికి ఈయన ఎందుకు వెళ్తున్నాడు అబ్బా అని అన్నారు. ఆ రోజున ప్రభు శరీరధారిగా జక్క ఇంటికి వెళ్ళినట్టుగా ఈరోజు వాక్యానుసారంగా వాక్యపు రూపంలో నీ హృదయంలో నాకు దేవుడు వస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఆ పరిస్థితి నుంచి నీకు విడుదల ఇవ్వడానికి, నశించిన దాన్ని వెతికి రక్షించడానికే మనిషి కుమారుడు వచ్చాడు. మనకి దేనివల్ల శ్రమలు వస్తున్నాయి అని అంటే, ఒకటి, వడ్డీ వ్యాపారం చేయటం వల్ల శ్రమలు వస్తున్నాయట. చాలామంది వడ్డీ వ్యాపారం ఇచ్చిన తర్వాత, వడ్డీకి ఇచ్చిన తర్వాత తిరిగి ఎవరైతే పుచ్చుకున్నారో వాళ్ళే వీడి మీద చెప్పండి విరోధ భావం కలిగి ఉంటాడు. అవకాశం వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా? వీడిని చంపేస్తాడు కూడా. అలాంటి వాళ్ళు లేరా? అలాంటివి జరగలేదా? జరిగినాయి. అంటే నీ పాపమే నిన్ను పట్టిస్తుంది అనే మాట ఉందా బైబిల్లో? అది ఆ మాట పట్టుకోండి. వడ్డీకి ఇచ్చేటోళ్ళంట హఠాత్తుగా, అంటే కాపు కాస్తారు. ఒకసారి అంట ఆంధ్ర ప్రాంతంలో జరిగిన యథార్థమైన సంఘటన. వాడు వడ్డీకి ఇచ్చి రోజు తిడతా ఉండేవాడు, అంటే బాధ పెడతా ఉండేవాడంట. ఆ తట్టుకోలేక వాళ్ళు ఏం చేయాలి తెలుసా? మార్గం మధ్యలో అతన్ని కాపు కాసి ఆపి చంపి మూట కట్టి నదిలో పడేశారంట. శ్రమ, అటు వారికి కూడా శ్రమ. రైట్. తర్వాత మూడోదిగా చూస్తే ఇర్మియా గ్రంథం 23:1. ఇర్మియా గ్రంథం చూసారా? ఇక్కడ ఏం శ్రమ? ఎవరికి శ్రమ అంటే ఇక్కడ మందలో చేరిన గొర్రెలను ఏం చేసి నశింప చేయుచు చెదరగొట్టు కాపరులకు శ్రమ. ఇది ఎవరికంటే కాపరులకి. ఇది మందలో వచ్చిన తర్వాత, మందలో చేర్చబడిన తర్వాత వాళ్ళని చెదరగొట్టాడు అనుకోండి, అప్పుడు ఆ కాపరికి ఏమైతే తెలుసా? శ్రమలు వస్తాయి. ఇది చాలామందికి తెలియదు. మందిరానికి వచ్చిన తర్వాత ఆ మందని చాలామంది చెదరగొడుతూ ఉంటారు. కారణం ఏదైనా కావచ్చు. అటు వారికంట శ్రమలు విస్తరిస్తూ ఉంటాయంట. మీకు తెలుసా? కాపరికి ఎంత జాగ్రత్తగా మేపుతాడో అంతగా ఆశీర్వాదం ఉంటుంది. ఎంతగా చెదరగొడతాడో అంతగా శ్రమలు విస్తరిస్తాయి. ఇది కాపరికి ఒకటే కాదు, విశ్వాసులకు కూడా వర్తిస్తుంది. సంఘంలోకి వచ్చిన తర్వాత ఒక విశ్వాసి మరొక విశ్వాసి మీద చాడీలు చెప్పడం కావచ్చు, లేకుంటే ఆ వ్యక్తిని చూసి చాటుగా మాటుగా మాట్లాడటం కావచ్చు, లేదా ఆ వ్యక్తి మీద పదే పదే వ్యతిరేక భావంతో మాట్లాడటం కావచ్చు, లేదా ఆ వ్యక్తి గురించి కొంతమంది దగ్గర చెప్పడం కావచ్చు. ఇలా జరగటం వల్ల ఏమవుతుందంటే, ఆ ముందు కదా నేను నా చర్చికి రాను, అతను ఉన్నాడు కదా చర్చికి నేను రాను అని వాళ్ళ చర్చికి మానేస్తారు. దానివల్ల నీకు నష్టం, నీకు శ్రమ. ఇప్పుడు మనమందరం కలిసిమెలిసి ఉంటున్నాం కదా. ఒక వ్యక్తి చర్చికి రావట్లేదంటే ఎక్కువగా ఎవరి ద్వారా ఈ కార్యక్రమాలు జరుగుతాయంటే
ఎవరైతే బాగా స్నేహంగా ఉంటారో, ఎవరైతే పదే పదే వాళ్ళ ఇంట్లోకి వెళ్తారో, ఎవరైతే పదే పదే వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తారో, వీళ్ళ కూర వారికి, వారి కూర వీళ్ళకి, వీళ్ళ భోజనం వారికి, వాళ్ళ భోజనం వీరికి, ఇలా పదే పదే ఎవరైతే చేస్తారో వాళ్ళ ద్వారానే ఈ ప్రమాదం జరిగే అవకాశము ఉంది. అవునంటారా కాదంటారా? అందుకే నేను పదే పదే చాలాసార్లు చెప్తాను కదా సంఘంలో, మీరు పొరపాటున ఎవరింట్లకి చెప్పండి, ఎవరింట్లకి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళారనుకో ఏం మాట్లాడుకుంటారు? మొదట్లో బాగానే ఉంటాయి, దాని తర్వాత మెల్లిమెల్లిగా ఇదైతే. అయితే మీ ఇద్దరు గొడవ పడ్డారనుకో, నువ్వు చర్చికి బాగానే వస్తావు, అవతల వ్యక్తి రావాలంటే కొంచెం ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే నిన్ను చూడాలి కదా, నిన్ను దాటుకుంటూ రావాలి కదా. ఆమెకి ఏమనిపిస్తుంది? ఆమెకి చెప్పండి, ఏమనిపిస్తుంది? నేను రాను పొరపాటున. ఈ రీతిగా సంఘాలు కూడా చాలామంది విచ్ఛిన్నమైపోతున్నాయి, పాడైపోతున్నాయి. ఒకటి కాపురు వలన, రెండు విశ్వాసుల వలన. ఇది ఎవరి సంఘం? ఇది దేవుని సంఘం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం ఇది. ప్రభు ఒక మాట అంటాడు, ఎవడైనా నా సంఘమును పాడు చేస్తే నేను ఆ వ్యక్తిని పాడు చేస్తాను. దేవుడు పాడు చేయడం ప్రారంభించాడంటే నేను బాగు చేసిన భూమి మీద ఒక్కడు లేడు. మనుషులు పాడు చేస్తే దేవుడు బాగు చేస్తాడు, కానీ దేవుడే పాడు చేస్తే, మనుషుల విరోధం అయితే దేవుడు కృప ఉంటుంది, నీకు దేవుని ప్రేమ ఉంటుంది, దేవుని ఆదరణ ఉంటుంది. అదే దేవుడి విరోధం అయితే ఎవరి యొద్దకు వెళ్తాం మనం? తస్మా జాగ్రత్త, సంఘాన్ని పొరపాటున మనము ముట్టకూడదు. సంఘంలో ఉన్న వ్యక్తులతో మనము ఆటలాడకూడదు. నోటిని జాగ్రత్తగా కాపుదల పెట్టుకోవాలి. దావీదు అదే అంటాడు, వ్యర్థమైన వాటిని మాట్లాడకుండా నా నోటికి చిక్కం పెట్టుకుంటాను అంటాడు. తస్మా జాగ్రత్త విషయంలో నీకు శ్రమ. ఎవరికి శ్రమ అని అంటే చెప్పండి, కాపరికి శ్రమ అంట. రెండోది చదువునాను, శ్రమ. చూసారా, చెదరగొట్టే వారికి, నశింపచేయ వారికి శ్రమలు విస్తరిస్తూ ఉంటాయి. తర్వాత మూడవదిగా చూస్తే యోబు గ్రంథం 36:15. యోబు గ్రంథం ఇది లాస్ట్ చదువుగానం ఈ మాట. కీర్తనలు చదవండి, 1:18-6 చదవండి. రైట్. తర్వాత ఇంకొక మాట కూడా చదువున్నాను, కీర్తనలు 34:17. ఓకే. ఆమోస్ గ్రంథం 5:18. ఆమోస్ గ్రంథం 5:18. ఈ మాటలన్నీ అండర్లైన్ చేసుకోవడం. దీంతో నేను ముగిస్తాను. యెహోవా దినము కొరకు రావాలినని ఆశ పెట్టుకుని ఉన్నవారులరా మీకు శ్రమ. చూడండి, యెహోవా దినము రావాలని నిజంగా మనం అందరం ఎదురు చూస్తున్నాము లేదా? ఈ క్రైస్తవ్యంలో రకరకాల చర్చెస్ ఉన్నాయి, రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి, రకరకాల ఆలోచనలు కూడా ఉన్నాయి. అవునంటారు కాదంటారా? ఒక చర్చి వారు అంటారు, ప్రభువా రమ్ము, ప్రభువా రమ్ము అని అంటారు. వాళ్ళు ఎవరు? మరణాత బైబిల్ మిషన్ వాళ్ళు. ప్రభు రమ్ము అంటే త్వరగా రమ్ము అని అంటున్నారు వాళ్ళు. ఎందుకు రమ్మంటున్నారు వాళ్ళు? వాళ్ళు ఎందుకు రమ్మంటున్నారంటే, అయ్యా మమ్మల్ని త్వరగా తీసుకువెళ్ళండి అని అంటున్నారు. వాళ్ళకున్న అవగాహన ఏంటంటే,
మేము సంపూర్ణంగా సిద్ధపడ్డాము, మేము ఎత్తబడతాము, మేము పరలోక రాజ్యం స్వతంత్రించుకుంటాము అనే ఆలోచన వాళ్ళకి. ఎవరు ఆలోచన వారికి ఉన్నామని తప్పేం లేదు, కానీ ఈరోజు క్రైస్తవ్యం అంతా గమనించవలసిన ఒక విషయం ఏంటంటే, ఆయన రాకడ రమ్మని మనం అందరం పిలుస్తున్నాం. ఒకవేళ ఆయన వస్తే నీ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి? ఆయన రాకడి రాత్రి వస్తే నువ్వు ఎత్తబడతావా? నీ భర్త ఎత్తబడతాడా? నీ పిల్లలు ఎత్తబడతారా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. మీరు నిజంగా నెమ్మదిగా కూర్చొని ఆలోచన చేయండి. నిజమే, నేను ప్రభు రాత్రి వస్తే నేను ఖచ్చితంగా ఎత్తబడతానన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ చెయ్యి పైకి లేపుతారా? చూసారా, రాకడంటేనే మనకు భయం. ఎందుకు భయము తెలుసా? ఆయన కోరుకున్నంత పరిశుద్ధత మనలో లేదు, ఆయన కోరుకున్నంత విశ్వాసం మనలో లేదు, ఆయన కోరుకున్నంత ప్రార్థన జీవితం మనలో లేదు, ఆయన కోరుకున్నంత సిద్ధపాటు మనలో లేదు. అందుకే నీకు భయం. చాలామంది ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు, కానీ ప్రభు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు తెలుసా? ప్రభు మనసు చాలా మంచిదండి. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, దీన్ని ఏమంటారంటే గ్రేస్ పీరియడ్ అంటారు. అంటే కృపాకాలం. కృప విస్తరిస్తుంది అంటే ఇంకా నీకు దేవుడు సమయం చాలా ఇస్తూ ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఈ సమయంలో నువ్వు సరి చేసుకుంటావని, నువ్వు సిద్ధపరచుకుంటావని, నువ్వు సిద్ధపడుతూ నీ ఇంటి వారిని నువ్వు సిద్ధపరచుకుంటావని అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు. ఈ కాల వ్యవధిలో మనం అనుకుంటాము, ఇంకా సమయం ఉందలే, ఇంకా వయసు ఉందలే, ఇంకా బలం ఉందలే అన్నట్టు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రభు రాకడ కొరకు ఎదురు చూసిన వారికి శ్రమ అంట. నేను అంటాను, ప్రభు రాకడ కొరకు ఎదురు చూసిన వారికి ఏం కావాలి? సంతోషం ఉండాలి, ఆనందం ఉండాలి. ఎందుకంటే ఆయన త్వరగా రాబోతున్నాడు, నన్ను తీసుకెళ్ళబోతున్నాడని. అవునంటారా కాదంటారా? మరి ఆయన వస్తే శ్రమలు అంటున్నాడు ఏంటి? ఈ విషయం మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయండి. నేను అంటాను, భక్తి చేశామని కాదు, ఆ భక్తిలో ఉన్న శక్తి నువ్వు అనుభవించకపోతే విడిచిపెట్టే ప్రమాదం ఎంతైనా ఉంది. హబక్కు గ్రంథంలో చదివినప్పుడు నాకు చాలా విధనిపించింది. ఈ మాటను మీరు గమనించినప్పుడు నాకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు ఇద్దరు బయలుదేరారు. సరే, బుద్ధి కలిగిన కన్యకులు ఎత్తబడ్డాల గురించి మనం మాట్లాడుకోవద్దు, బుద్ధి లేని కన్యకుల గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు మందిరానికి వెళ్ళిన వాళ్ళే, సహవాసంలో కట్టబడిన వారే, ప్రభుని ఎదుర్కొంటాము అనే ధైర్యం కలిగిన వారే. కానీ మరి ఎందుకు విడిచిపెట్టబడ్డారు వాళ్ళు? వాళ్ళ నూనె లేదా? ఇద్దరు సమానంగా ఉన్నారు, ఎక్కడ ఎక్కువ తక్కువ లేదు. ఇక్కడ వీళ్ళ ఐదుగురే. వీళ్ళ దగ్గర నూనె ఉంది, వీళ్ళ దగ్గర నూనె ఉంది. వీళ్ళ దగ్గర విశ్వాసం ఉంది, వీళ్ళ దగ్గర విశ్వాసం ఉంది. వీళ్ళు బయలుదేరారు. వీళ్ళు ఎదుర్కోవాలని ఆశ కలిగి ఉన్నారు, వీళ్ళు ఎదుర్కోవాలని ఆశ కలిగి ఉన్నారు. కానీ ఐదుగురు ఎందుకు విడిచిపెట్టబడ్డారని అంటే, వీళ్ళ దగ్గర ఏం లేదు చెప్పండి. సిద్ధపాటు ఉంది. సిద్ధపాటు లేదంటారు లేదమ్మా, సిద్ధపాటు 100% ఉంది. ఏం లేదు వీళ్ళ దగ్గర. ఒకటి, నూనె లేదు. 2, దానికంటే ముందు ప్రాముఖ్యమైనది అది మెలకు కలిగిన ఆత్మ లేదు. వారేమో మెలకు కలిగిన ఆత్మ కలిగి ఉన్నారు, వీళ్ళేమో నిద్రపోయే ఆత్మ కలిగి ఉన్నారు. అందుకని ప్రభు అంటాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా నిమిత్తము మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మన శోధనలోకి వెళ్లకుండా ఉండాలంటే మెలకువ కలిగి ప్రార్థన చేయాలి.
రెండు, దేవుని రాకను గూర్చిన భయం మనలో ఉండాలి. అవునంటారు కాదండి? ఇప్పుడు ఉదయకాలమే మనము ఏదో ఒక ఊరు వెళ్ళాలి, మీ సొంత ఊరు వెళ్ళాలి. ట్రైన్ ఎగ్జాక్ట్లీ 4 గంటల సమయం అనుకోండి, మీరు పడుకుంటారా? 3 గంటల ఫ్లైట్ అనుకోండి, మీరు పడుకుంటారా? ఏం చేస్తారు? ఒకవేళ 3 గంటల కదలా మనకు మెలకు వస్తుందని పడుకున్నారు అనుకోండి, ఏమవుద్ది? అంటే 3 గంటల ఫ్లైట్ అన్నప్పుడు నువ్వు ఇక్కడ ఎన్ని గంటలకు సిద్ధపడి వెళ్తావు నువ్వు? అంతే కదా, 12కో 1కో బయలుదేరి వెళ్ళిపోతావు. వెళ్ళిపోయి ఎదురు చూస్తూ ఉంటావు నువ్వు. అలాగే ప్రతి క్రైస్తవుడు ప్రతిరోజు కూడా భయముతో ఆయన రాకడకి ఎదురు చూసేవారుగా మనం ఉండాలి. ఆయన రాకడన్నా జరిగిద్ది, లేదంటే నీ పోకడైనా జరిగిద్ది. ఆయన రాకడ వచ్చినప్పుడు అంట మనకు శ్రమలు వస్తాయంట, శ్రమ ఉంటుందంట. ఎంత విచారకరమైన పరిస్థితి చూడండి. ఇన్ని సంవత్సరాలు, 50 సంవత్సరాలు కావచ్చు, 70 సంవత్సరాలు కావచ్చు, 80 సంవత్సరాలు కావచ్చు, ఇన్ని సంవత్సరాలు దేని కొరకు మనం ప్రయాసపడుతున్నాం? ఎవరి కొరకు ప్రయాసపడుతున్నాం? ఎందుకొరకు ప్రయాసపడుతున్నాం అని అంటే ఆయన కొరకే. ఆయన వస్తాడు, నన్ను తీసుకువెళ్తాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ముందుగానే ఆయన ఏమంటున్నాడంటే, హబక్కు ద్వారా మాట్లాడుతున్నాడు, మీకు శ్రమ. ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారికి శ్రమ. మళ్ళీ చదువున్న మాట ఒకసారి. చూడండి, అంటే చాలామంది ఆశ పెట్టుకున్నారట. ఆశ ఉందా లేదా? అందరికి ఆశ ఉంది. అది ఏ సంఘమైనా కావచ్చు. ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ కూడా ఆశ పెట్టుకుని ఉన్నాయి. ఏమని అంటే, ఆశ పెట్టుకున్నా నమ్ముతున్నారా లేదా? నమ్ముతున్నారు, ఆశ పెట్టుకున్నారు. కానీ చాలామంది ఆశలో నుంచి వైదొలిగిపోయే పరిస్థితి ఉంది. అంటే ఎప్పుడు చూసి ఒక మాట చెప్తాను మీకు. ఆశ పెట్టుకున్నారు, ఎదురు చూస్తున్నారు, చూసి 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 ఈరోజు వస్తాడంటున్నాడు, రేపు వస్తాడంటున్నాడు, ఈ సంవత్సరం అంటాడు, వచ్చే సంవత్సరం అంటే, అలా చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు ఈ మాటలంతా. నా చిన్నప్పుడు కూడా ఈ మాటలు విన్నాను నేను. మీరు కూడా విన్నారా లేదా? ఆయన ఇప్పుడు వస్తాడంటే అప్పుడు వస్తాడంటే, ఎప్పుడు సేవకుడు చెప్పిన ఏమంటాడు? రేపో మాపో ఆయన వస్తాడు అంటున్నారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని సంవత్సరాలు? 2000 అయినా కానీ రాలేదు ఇక. అంటే వస్తాడంటారా? కన్ఫర్మ్గా వస్తాడు. అయితే ఇది ఎందుకు ఈ మాట పలుకుతున్నాడంటే, ఆయన వచ్చేటప్పటికి మనము సిద్ధపడి ఉండాలి, మెలకు కలిగి ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. అలాంటి అనుభవం మనకి ఎవరికైతే ఉంటుందో వారు మాత్రమే ఎత్తబడతారు. ఒక చిన్న వీడియో క్లిప్ మీలో ఎంతమంది చూసారు నాకు తెలియదు, కానీ చూడకపోతే చూడండి. రాకడ కొరకు ఆ క్లిప్ ఉంటుంది. ఏంటంటే, ఇద్దరు మందిరంలో ఉంటారు. కొంతమంది ఎత్తబడతారు, కొంతమంది విడబడతారు. ఇద్దరు మార్గం మధ్యలో వెళ్తారు, ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు వెళ్తారు. ఒక తండ్రి కూతుర్ని ఇలాగ ఉయ్యాల ఊగిస్తూ ఉంటాడు. ఉయ్యాల ఒకటే ఊగుతుంది, ఆ వ్యక్తి వెళ్ళిపోతారు. ఇది బైబిల్ కూడా రాయబడిన మాట. ఇద్దరు వ్యక్తులు అంట తిరగలు రుపుతారంట. ఒకడు ఎత్తబడతాడు, ఒకడు విడబడతాడు. పొలంలో ఇద్దరు ఉంటారంట, ఒకళ్ళు ఎత్తబడతారు. నేను అంటాను, ఇద్దరు గడికి బాగానే ఉంది కదా, మీరు నెమ్మదిగా ఆలోచన చేయండి. ఇద్దరు పొలంలో ఉన్నారు కదా, పొలం అంటే సంఘం కదా, సంఘానికి సాదృశ్యం కదా. మరి సంఘంలో ఇద్దరు ఉన్నారు, మరి ఒకళ్ళు ఎందుకు ఎత్తబడుతున్నారు, ఒకళ్ళు ఎందుకు విడబడుతున్నారు? అది మీరు గమనించి, ఇద్దరిలో ఏ గుంపులో ఉన్నాం మనం? ఇద్దరు పాటలు పాడతారు, ఇద్దరు ఆరాధన చేస్తారు, ఇద్దరు ప్రార్థన చేస్తారు, ఇద్దరు సహవాసంలో ఉంటారు, ఇద్దరు పరిచర్య చేస్తారు. అయినా ఒకళ్ళు విడిచిపెట్టి పడతారు. రెండోది, తిరగటి రాయిని మీరు చూస్తే పైన ఒకటి కింద ఒకటి ఉంటుంది.
జాగ్రత్తగా మీరు జ్ఞానంతో ఆలోచన చేస్తే ఇక్కడ ఒక పాఠం నేర్చుకోవచ్చు మనం. పైనున్న తిరగల రాయి మాత్రమే తిరుగుతుంది, కిందది తిరగదు. అంటే పైన తిరిగేదానికి అర్థం ఏంటి తెలుసా? సంఘానికి వచ్చేస్తాడు, ఏ పనైనా చేస్తాడు, వాక్యం చదువుతాడు, ప్రార్థన చేస్తాడు, అన్ని పనుల్లో ఉంటాడు. పై రాయి అలాంటిది. కిందది ఉందా? ఆ బెల్లం కొట్టిన రాయి అంటారు చూసారా, అది కదలదో మెదలదు, ఏ పని చేయదు, ఎవరితోనూ కలవదు, ఎవరితోనూ మాట్లాడదు. అలాంటి వ్యక్తులు ఏమవుతారంట? విడిచిపెట్టబడతారు. శ్రమ, ఆ శ్రమ ఎలాగుంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది. విడిచిపెట్టబడిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలన, ప్రకటన గ్రంథంలో మీరు చదువుకుంటే అక్కడ ఉంటాయి విషయాలన్నీ. చాలామంది ప్రభు రాకడ వచ్చినప్పుడు, అయ్యో ఈయన గురించి ఎన్నోసార్లు చాలామంది చెప్పారే, మేము వినలేదే, ఈయన గురించి మాకు తెలిసే అయినా కానీ మేము నమ్మలేదే, ఈయన గురించి మేము చాలాసార్లు చాలామంది దగ్గర విన్నామే ఆయన విశ్వసించలేదు, ఆయన చూసి చాలామంది రొమ్ము కొట్టుకుంటారు. అంత మాత్రమే కాదు, చాలామంది అంట అక్కడ ఒక భయంకరమైన మాట ఉంటుంది, మరణము కొరకు వెతుకుతారంట. మరణము కొరకు ఏం చేస్తారు చెప్పండి? వెతుకుతారు. మరణమా రా అని. మరణం వాళ్ళకి రాదు. వాళ్ళు కొండల్లోకి, గుట్టల్లోకి, లోయల్లోకి, విగ్రహాల దగ్గరికి వెళ్ళి మమ్మల్ని దాయండి, మమ్మల్ని కప్పండి, మమ్మల్ని ఆ ఉగ్రత నుంచి మమ్మల్ని తప్పించండి అని మొరపెడుతూ ఉంటాయంట. ఆయన రాకడ అట్టు వారికి శ్రమ. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మిడత తెలుసా మీకు? మిడత కుడితేనంట ఆ బాధాకరమైన బాధ అంత ఇంత కదంట. మనం చూసే మిడతలు ఇంతగా ఉంటాయి, కానీ ఆయన పంపించే మిడతలు వేరే ఉంటాయి. దానికి ఒక్కొక్కటి ఇంత సూదిలాగా ఇలా ఉంటుంది, ఇలా పెట్టి గుచ్చితే భయంకరంగా ఉంటుంది. అదే స్థలంలో మీరు చూస్తే ఆకాశ పక్షులు వచ్చి భుజిస్తాయని అంటారు చూసారా? ఆ మాటకున్న అర్థం ఏంటి తెలుసా? ఆకాశ పక్షులు అంటే ఏదో మనకు కనపడే దాన్ని ఏమంటారు, పక్షిరాజు అంటారు కదా, గ్రద్ద అంటారు కదా, అలాంటిది భుజిస్తాయి అనుకుంటాం మనం. లేదు కాదు. ఆయన పంపించేది ఎలాగుంటుంది తెలిస్తే, ఒక్కొక్క పక్షి విమానం అంత సైజు ఉంటుంది. ఎంత సైజు ఉంటుంది? ఒక విమానం అంత సైజు ఉంటుంది. ఒక విమానంలో ఎంత పెట్రోల్ పడుతుంది? మొన్న ఈ మధ్యన అదేదో సరే ఉదాహరణకు మీరు అలా లెక్కేసుకోండి, అంటే దాని పొట్ట అంతా పెద్దగా ఉంటుంది. బైబిల్ని చాలామంది అర్థం చేసుకోలేకపోవడం కారణం ఏంటంటే, పరిశుద్ధ ఆత్మదేవుని అడగక మనకు అర్థం కాదు కొన్ని విషయాలు. అలాంటి పక్షులు వచ్చి మనుషుల్ని పీక్కుతుంటాయి. గబ్బిలాలు, మిడతలు, దోమలు, కప్పలు. దేవునికి 3 సైన్యాలు ఉన్నాయి. మొదటి సైన్యం పరలోకంలో ఉంది. ఎవరంటే వాళ్ళు? దేవదూతలు. రెండో సైన్యం ఏంటి? రెండో సైన్యము మనకు కనపడిన మిడతలు ఉన్నాయి చూసారా, మిడతలు, పక్షులు, కప్పలు, ఇవన్నీ సైన్యం అయింది. మూడో సైన్యము మనమే. 3 సైన్యాలు ప్రభు దగ్గర ఉన్నాయి. ఎవరికి శ్రమ అని అంటే, ఆయన రాకడ కొరకు ఎవరైతే సిద్ధపడకుండా ఉంటారో, ఇంకా రక్షణ పొందకుండా ఉంటారో, ఆయన అంగీకరించకుండా ఉంటారో, ఒకవేళ అంగీకరించిన సిద్ధపాటు లేని వారికి శ్రమలు విస్తరిస్తాయి. తర్వాత మాట చాలు. చూసారా? యెహోవా దినము రావటం వలన మీకు ప్రయోజనం ఏంటి? మీకు ఉపయోగం ఏంటి? మీరేమో సంతోషిస్తారా? మీరేమో ఆనందిస్తారా? మీరేమో ఎత్తబడతారా? మీరు పరలోకంలో ఉంటారా? ఉండరు కదా. మీకు ప్రయోజనం లేదు. ఇది దీని కొరకు ఎందుకు ఎదురు చూస్తారు అని మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదంట,
ఆ సమయంలోనంట ఆయన ఉగ్రత వచ్చినప్పుడు మనుషులంట పారిపోతూ ఉంటారంట. దాన్ని ఎలా పోల్చాడు తెలుసా? ఒకడు సింహం నోట్ల నుంచి తప్పించబడినట్లుగా తర్వాత వాడికి ఏమి ఎదురవుతుందంట? సింహం నేను తప్పించబడ్డాలో ఓకే ఓకే పర్లేదు, నేను ఇంకా బ్రతికిపోతాను, ఇంకా హ్యాపీగా ఉంటాను అనుకుంటాడంట. ఈ అనుకునే లోపల మళ్ళీ ఎవరు ఎదురవుతారంట? ఎలుగుబంటి వస్తుందంట. అమ్మో, దీనికంటే ఇది ప్రమాదకరమైంది. సింహం కంటే ప్రమాదకరమైంది ఎలుగుబంటి. సరే, ఎలుగుబంటి ఎదురైంది కదా, దాన్ని తప్పించుకుందామని కొంత దూరం వెళ్ళిన తర్వాత గోడ మీద చేసి తప్పించుకుందాం అనుకుంటాడంట. గోడ మీద ఏముంటుందంట? ఈ పాము. ఏ పాము? పాము. అంటే నువ్వు తప్పించుకోవడానికి అవకాశం లేదు. అందరూ నీకు శత్రువులుగా మార్చబడతారు. అయితే ఈ శ్రమల నుంచి మనం తప్పించబడాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు చదవండి కీర్తనల గ్రంథం 34:17, 66:14. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. చూడండి, వీటి నుంచి మనం తప్పించబడాలంటే మనం ఏమై ఉండాలో తెలుసు. మొదటగా నీతిమంతులుగా మార్చబడాలి. మరి బైబిల్ ఏమో నీతిమంతులు లేడు, ఒక్కడును లేడంటుంది. మరి ఇక్కడ నీతిమంతుడు అయి ఉంటేనే వాళ్ళు ప్రార్థన వింటాడని మరొక స్థలంలో రాయబడింది. ఎలాగా? ఇంతకీ నీతిమంతుడు ఎవరు? నీతిమంతులుగా మార్చబడదామంటే ఏంటి? దేవుని నమ్ముకున్నవాడంట నీతిమంతుడిగా మార్చబడు. విశ్వసిస్తే చాలు నీతిమంతుడిగా మార్చబడతాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నీతిగా నమ్మాలి. ఆయన నమ్మాలి, ఆయన ఉన్నాడని నమ్మాలి, ఆయన రాకడుందని నమ్మాలి, ఆయన రక్తాన్ని మనం నమ్మాలి, ఆయన వాక్యాన్ని మనం నమ్మాలి, ఆయన సన్నిధిని మనం నమ్మాలి. వీటన్నిటిని మనం నమ్మినప్పుడు అప్పుడు నువ్వేమైపోతావు తెలుసా? నీతిమంతుడిగా మార్చబడతావు. చాలామందికి ఉన్న అవగాహన ఏంటంటే నీతిమంతుడిగా మార్చబడాలని లోకంలో రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఏ కార్యక్రమాలు అయ్యి మీకు తెలుసు కదా? అన్నదానం అంటాడు, గోదానం అంటాడు, వస్త్రదానం అంటాడు, రక్తదానం అంటాడు, భూదానం అంటాడు. రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దానివల్ల అతనికి నీతి వస్తుందా? ఎవరికి నీతి వస్తుంది? ఎవరు నీతిమంతులుగా తీర్చబడతారు చెప్పండి? దేవునిని నమ్మినవాడు నీతిమంతుడిగా మార్చబడతాడు. అది నోటితో ఒప్పుకోవాలి, నోటితో ఒప్పుకోవాలి. అప్పుడు ఆ వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడతాడు. అప్పుడు ఆ వ్యక్తి మొరపెడితే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆలకిస్తాడు. నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకించాడు. అబ్రహాము మొరపెట్టాడు, దేవుడు విన్నాడా లేదా? యోబు మొరపెట్టాడు, దేవుడు విన్నాడా లేదా? దావీదు మొరపెట్టాడు, విన్నాడా లేదా? చూడండి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది నీతిమంతులు. స్టెఫెన్ మొరపెట్టాడు, దేవుడు విన్నాడా లేదా? హిజ్కియా, నోవా, ఇట్లా అందరినీ మీరు తీసుకోండి. వాళ్ళు నీతిమంతులుగా మార్చబడ్డారు కనుక వాళ్ళ ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడు. మరి మన ప్రార్థన దేవుడు ఎప్పుడైనా అంగీకరించాడా? మనం నీతిమంతులుగా మార్చబడ్డామా? నువ్వు నమ్మే విషయంలో, నువ్వు విశ్వసించే విషయంలో, నువ్వు ఒప్పుకునే విషయంలో ఇంకా అనమ్మకంగా మనం ఉన్నామా? నమ్మకం కలిగి ఉన్నామా? నీతిమంతులు మొరపెట్టగా ఆయన ఆలకించెను, వారి శ్రమలన్నిటిలో నుంచి వారిని విడిపించెను. చూడండి, ఈ శ్రమల్లో నుంచి దేవుడు నిన్ను నన్ను విడిపిస్తాడు. ఏ శ్రమల్లో నుంచి? ఉగ్రత దినమున నిన్ను నన్ను దేవుడు తప్పిస్తాడు, విడిపిస్తాడు. సాతాను చేతుల నుంచి విడిపిస్తాడు, లోకంలో నుంచి విడిపిస్తాడు, పాపంలో నుంచి విడిపిస్తాడు, శత్రు చేతుల నుంచి విడిపిస్తాడు మనల్ని. కనుక మనమందరూ నీతిమంతులుగా ఆయనకు మొరపెట్టేవారుగా మన ముందుముగాక. రెండోదిగా నీతిమంతులుగా ఎవరు మార్చబడతారో తెలుసా? ఎవరైతే ఆయన రక్తం చేత కడగబడతారో వారు నీతిమంతులుగా మార్చబడతారు. అంటే బాప్తిసం అన్నమాట. బాప్తిసం ఎవరైతే తీసుకుంటారో ఆ వ్యక్తి అక్కడి నుంచి నీతిమంతుడిగా మార్చబడతాడు. రైట్. రెండోదిగా మనం చూస్తే మరొక కీర్తన చదువుకుందాం. ఇప్పుడు ఏం చదివారు? ఏ కీర్తన చదివారు మీరు? 34
66 కూడా చదవండి. 66:14. ఉమ్, ఉమ్, ఉమ్. చూసండి, ఇక్కడ అంటాడు దావీదు, నాకు శ్రమ కలిగినప్పుడు ఆయన ఏం ఒప్పుకున్నాడంట? మొక్కుబడులు చేశాడంట, కొన్ని మొక్కుబడులు చేశాడంట. ఎందుకంటే ఆయన్ని బాగా సౌలు తరుముతూ ఉన్నాడు, ఒక పక్కన కొడుకు తరుముతూ ఉన్నాడు, ఒక పక్కన గొలియతు, ఒక పక్కన శత్రువులు. ఇదంతా భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు దావీదు పలుమార్లు అంటూ ఉండేవాడంట, అయ్యా వీరందరి నుంచి నన్ను తప్పిస్తే నేను నీకు మొక్కుబడి చెల్లిస్తాను. తప్పించిన తర్వాత తన మొక్కుబడులు అన్నీ కూడా దావీదు చెల్లించాడు. ఆపదలు ఉన్నప్పుడు మనకు కూడా మొక్కుబడులు వస్తాయి. మనకు బాగా ఉద్యోగం రావట్లేదు అనుకోండి, ప్రయత్నాలు చేసి 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 విఫలమైపోయామనుకోండి, మనం ఏమంటే వెంటనే, ప్రభా 7 వారాలు నేను మందిరానికి వస్తాను, లేదా ఒకరోజు ఉపవాసం ఉంటాను. నాకు ఉద్యోగం వచ్చిందనుకో, వచ్చిన మొదటి జీతం నీకే. ఆహా, నువ్వు మొక్కుబడి చేసుకున్నా కనుక ఈరోజు నేను నీకు ఉద్యోగం ఇస్తున్నాను, నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన ఉద్యోగం నేను ఇస్తాను. దేవుడు ఆ ఉద్యోగం ఇచ్చాడు. టై కట్టుకున్నా, షూ వేసుకున్నా, టక్ చేసుకున్నా, ఉద్యోగానికి వెళ్ళావు. నెలంతా అయిపోయింది, 50,000 జీతం వచ్చింది. 50,000 జీతం వచ్చింది. ఇప్పుడు ఆ 50,000 తీసుకొచ్చి మనం మొక్కుబడి చేసుకున్నాం కదా, 50,000 ఇయ్యాలా వద్దా? నిజంగా మనసు వస్తుంది అంటారా? మనకి యథార్థంగా చెప్పుకుందాం, పొరపాటున రాదు. సురేష్ అంటున్నాడు అసలు రాదు. నిజమే, వాస్తవం అది. ఎందుకంటే నెలంతా కష్టపడ్డావు. రెండోది, ఎన్నో దినాలు బట్టి ఎదురు చూస్తున్నా, కరువు వచ్చిపోయి ఉన్నాను ఒక రకం చెప్పాలంటే. అప్పుడు నువ్వేం చేస్తావంటే, మొక్కుబడి చేసుకున్నాం కనుక ఏదో ఒక 5,000, ఆ 5,000 కూడా ఎక్కువ. అలా ఆవిడతో అంటాడా, అమ్మాయి ఈరోజు మొక్కుబడి చేసుకున్నాం కదా, సరే 50,000 లేకపోతే ప్రభు ఏమనుకోలే, ఈ 5,000 ఇచ్చేద్దాం అనుకుంటున్నామంటే, అలా ఆవిడంటే 5,000 కదండి 3,000 ఇవ్వండి. మళ్ళీ అందులో దశంభాగంలో మళ్ళా కటింగ్. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వీడి మనసు అనిపిస్తుంది, ఈ జాన్ అన్నవాడు ఇత్తలేదు కదా, ఈ మనం ఎందుకు అంత అవసరమా, ఈ ప్రవీణ్ అన్నవాడు ఇత్తలేదు కదా, మనకు అంత అవసరం అంట ఇవ్వడం అని. ఇక్కడికి వచ్చిన సాతాను కూడా ఆడితో మాట్లాడతాడు. అప్పుడు ఏం చేస్తాడు, ఆ 3,000లో మళ్ళా 3,000 ఏం చేస్తాడు తెలుసా, 2,000 తీయచ్చు, 1,500 తీయచ్చు. తర్వాత అందరు ఎవడు అడవిలో వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ కానుకలు వేసినప్పుడు ఎవరు చూడరు కదా, ఎవరు చూడలేదు కాబట్టి ఒక 500 వేస్తే సరిపోలే. అది ఎంత నుంచి ఎంతవరకు వస్తుంది చూడండి, ఎంతవరకు వచ్చింది అది, 500కు వచ్చింది. చూసారా, మొక్కుబడి విషయంలో ఎంత సన్నగిల్లిపోతున్నామో, ఎంత తప్పుపోతున్నామో. నేను అంటాను, నువ్వు మొక్కుబడి చేసుకున్న మొక్కుబడి నిజంగా నువ్వు చెల్లించుండుంటే అంచులంచులకి ఈ పాటికి నువ్వు ఆశీర్వదించబడేవాడు, అన్ని రీతిలుగా, అన్ని విషయాల్లో. ఒక మాట అంటాను, అబ్రహాము బాగా ప్రేమించింది ఒకటి ఉంది. ఏంటది చెప్పండి? అబ్రహాం అన్నిటికంటే ఎక్కువగా ఒకదాన్ని బాగా ప్రేమిస్తున్నాడు. అది కూడా చెప్తలేదమ్మా, ఇస్సాకును ప్రేమించినంతగా అబ్రహాము దేనిని ప్రేమించలేదు. ఏదైతే బాగా ప్రేమిస్తున్నాడో దాన్ని అడిగాడు ప్రభు. ఏమని అడిగాడు? అయ్యా, నువ్వు బాగా ఇష్టంగా ప్రేమిస్తున్న ఒకటి ఉంది కదా, నీకు ఒక్కగాని కొడుకైన ఇస్సాకును నాకు బలిగా అర్పించి అన్నాడు. ఇస్సాక్, అబ్రహాంకి ఏం అర్థం కాల, ఇది అడిగాడేంటి అని అనుకున్నాడు. లేదు, ప్రభు అడిగాడు కాబట్టి నేను ఇచ్చేస్తాను. ఆ విషయం అండి తన భార్యకు కూడా చెప్పలేదండి. చెప్పాడా? ఎందుకు చెప్పలేదంటారు? ఇంతకు ముందు చెప్పాను కదా మీకు, దశంభాగం గురించి చెప్తే భార్య ఏం చేస్తుంది? వద్దంటది. అందుకనే ఒకవేళ అమ్మ ప్రభు అడిగాడు,
ఇస్సాకుని ఇచ్చేయమంటున్నాడు, మళ్ళీ ఇచ్చేతనని షారా అని చెప్పాడు అనుకో. షారా అంది, ముసలోడే పిచ్చెక్కిందా నీకేమన్నా? మతి స్థిమితం కలిగిందా? మతి నాశనం అయిపోయిందా? వాడిని తీసుకెళ్ళి బలిస్తానంటే నువ్వే పో అని అంటాదేమో, అయితే ఆటంకపరుస్తుందేమో అని షారంగా పడుకునే ఉంది. తెల్లవారుతుండగా నాకు అక్కడ ఆశ్చర్య వేసింది. ఇంకో విషయం ఏంటి తెలుసా? మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు పనులు వద్దంటున్నాడు. ఇక్కడ రెండోది ఎవరిని వద్దంటున్నాడు? ఎందుకు పనులు వద్దన్నాడు చెప్పండి? చెప్పిన వాళ్ళకి 1000 రూపాయలు. ముగిస్తాను, చెప్పండి అమ్మా. ఇది కరెక్ట్. 1000 రూపాయలు నీకు ఇచ్చేస్తానయ్యా, అకౌంట్ నెంబర్ చెప్పు. వాస్తవమైన మాట, ఇది వాస్తవమైన మాట. వెంకట చెప్పింది వాస్తవమైన మాట. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎందుకంటే పనులు తీసుకెళ్తే ఇస్సాకుని కడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసేవారు తెలుసా? అయ్యా నీకు దండం పెడతామయ్యా, ఇస్సాకుని పొరపాటున ఏమీ చేయొద్దయ్యా. అడ్డుపడేవారా లేదా? అడ్డుపడేవారు. అందుకనే అక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఆ మోరియా పర్వతం దగ్గర వాళ్ళని అక్కడే విడిచిపెట్టాడు. సరే, మరి గాడిదకి ఎందుకు గంతగడ్డ తీసుకెళ్ళాడు? తర్వాత గాడిదని ఎందుకు కింద వదిలేశాడు? ఇది చెప్పిన వాళ్ళకి 2000. రూట్ మర్చిపోదన్నా? ఇది చెప్పకపోతే మీరు నాకు 3000 ఇవ్వాలా? మరి ఎందుకంటే ఆ 3000 ఇచ్చానికి ఒక 1000 వెంకటకి ఇవ్వాలి కదా. మిగతా మళ్ళీ 2000 అని ఉండాలి కదా నాకు. చెప్పండి. గాడిద దేవునికి కాదు. ఇంకా గాడిద ఎందుకు తీసుకెళ్ళాలి తెలుసా? గాడిద అపవిత్రమైన జంతువు. బలికి గాడిదను తీసుకెళ్ళరు. అందుకనే గాడిదను అక్కడ విడిచిపెట్టాడు. అంటే నువ్వు బలి అర్పించేటప్పుడు అపవిత్రమైనది ఏది కూడా నీతో తీసుకుని వెళ్ళకూడదు. మన కానుకిచ్చినా లేదా ప్రార్థన చేసినా దేవునికి బలిగా నువ్వు ఏది ఇచ్చినా కానీ అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన తలంపులు, అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన వినికిడి ఆలోచన ఏదైనా కావచ్చు, వాటిని మనతో తీసుకెళ్ళకూడదు. ఒకవేళ నువ్వు అర్పించినప్పుడు నీ ఆలోచన చెడిపోయిందనుకో, నీ చూపు చెడిపోయిందనుకో, నీ చేతులు చెడిపోయినాయి అనుకో, నీ హృదయమే చెడిపోయిందనుకో, వాటితో పాటు అదేమైపోద్ది తెలుసా? చెడిపోద్ది. చెడిపోయిన వాటిని దేవుడు అంగీకరించాడు. మొట్టమొదటిగా హేబేల్ని అంగీకరించాడు, తర్వాత తన బలిని అర్పించాడు. రేపు దినాన్ని నువ్వు ప్రభు బలను చేయబోతున్నావు కదా. ఆ పరిశుద్ధమైన శరీరమును పట్టుకున్నప్పుడు నీవు అపవిత్రమై ఉంటే ఆ శరీరం నువ్వు తీసుకున్నప్పటికీ కూడా ఆ శరీరం కూడా ఏమైపోతుంది తెలుసా? అపవిత్రమైపోద్ది. పవిత్రమైన చేతులతో పట్టుకున్నాం అనుకో, అది కూడా పవిత్రమైన రొట్టెగా మార్చబడుతుంది. అందుకని మీలో కొందరు బలహీనలైపోతున్నారని, కొందరు రోగులైపోతున్నారని అపోస్తలుడైన పౌలు చెప్పాడు కదా. చాలామంది నిద్రిస్తున్నారంటే అర్థం ఏంటంటే ఆత్మీయంగా చనిపోతున్నారట. కొరింథీ సంఘంలో పలానా పరిస్థితి ఉంది కాబట్టి పౌలు మాట్లాడగలిగాడు. ఎందుకు ఈ విషయాలు చెప్తూ ఉన్నానంటే, మనము ఏదైతే మొక్కుబడి చేసుకున్నామో ఆ మొక్కుబడిని మనము చెల్లించేవారుగా ఉండాలి. లేకపోతే నువ్వు బలి అర్పించినప్పుడల్లా, నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా నీకు దేవునికి అడ్డుపడకి ఇదే ఉంటుంది. ఏది ఉంటుంది? నువ్వు మొక్కుబడే నీకు కనపడుతూ ఉంటుంది. అంటే నువ్వు మాట తప్పినవాడు కనుక, మాట తప్పినవాడు మాట దేవుడు వింటాడా? అంగీకరిస్తాడా? అంగీకరించడా? చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా, ఏదైనా దేవునితో నువ్వు ఒడంబడిక చేసుకుంటే, దేవునితో ఇస్తానని ఏదైనా నువ్వు మాట ఇస్తే, ఎలాంటి పరిస్థితి అయినా సరే దేవునికి ఇచ్చిన తర్వాతనే నువ్వు ఆశీర్వాదం పొందుతావు.
చాలామంది మీరు గమనించండి, హన్నా విషయంలో కావచ్చు, అబ్రహాము విషయంలో కావచ్చు, తర్వాత దావీదు విషయంలో కావచ్చు, యెఫ్తా విషయంలో కావచ్చు, వీళ్ళందరూ ఏదైతే చెప్పారో అదే చేశారు. నేను అంటాను, అసలు దావీదు వాస్తవం చెప్పాలంటే నువ్వు మందిరం కట్టొద్దు అని అన్నాడంటే, అసలు వాస్తవానికి దావీదు ప్లేస్లో నేనుంటే నేను మందిరానికి రానప్పుడు నేను మందిరం డబ్బులు ఎందుకు ఇవ్వాలి అనేవాళ్ళమే లేదా? కానీ దావీదు అది కాదు, నన్ను మందిరం కట్టొద్దు అన్నాడు. అయినప్పటికీ కూడా నేను మాట ఇచ్చాను, ఏమని? అన్ని సమకూరుస్తానని. సమకూర్చాడా లేదా? అది ఆ త్యాగం దావీదుకు ఉంది కనుకనే దావీదుని నేటి వరకు దేవుడు ఆశీర్వదించాడు. దావీదు పేరు నేటి వరకు మన నోట ఉంచాడు. చివరి మాట చదువుకుని ముగించుకుందాం. యోబు గ్రంథం 36:15. చూడండి, శ్రమ కలిగిన వారికి కలిగిన శ్రమల నుంచి వారిని ఆయన విడిపించెను, బాధ వలన వారిని విధేయులుగా చేయను. చాలు. యోబుని చూడండి, యోబుకి విస్తారమైన శ్రమలు వచ్చినాయి. కానీ దేవుడు ఇక్కడ ఏం చేయడు తెలుసా? ఆ శ్రమలన్నిటి నుంచి విడిపిస్తాడు. నీకు ఎన్ని శ్రమలైనా రానివ్వండి, నా దేవుడు అంటున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు, వాటన్నిటి నుంచి నేను నిన్ను విడిపిస్తాను, తప్పిస్తాను, నిన్ను ఉన్నతమైన స్థాయిలో నేను హెచ్చిస్తాను. ఇలా చేయాలని అంటే మనము కూడా కొన్ని విషయాల్లో ఖచ్చితంగా మనం ఉండాలి. ముగిస్తున్నాను. ఎవరికి శ్రమలు కలిగితే మొదటి నుంచి దేవుని విడిచి వేరే వారిని అనుసరించిన వారికి శ్రమలు విస్తరిస్తాయి. రెండోది, సువార్త ప్రకటించిన వారికి శ్రమలు విస్తరిస్తాయి. 3, దేవుని లక్ష్య పెట్టని వారికి శ్రమలు విస్తరిస్తాయి. 4, వేరే వాళ్ళ సొమ్ముని ఆశించే వాడికి శ్రమలు విస్తరిస్తాయి. రైట్. 4. 5, వడ్డీకి ఇచ్చేవాడికి శ్రమలు విస్తరిస్తాయి. 6, మందలను గొర్రెలను చెదరగొట్టే వారికి, కాంపర్లకి శ్రమలు విస్తరిస్తాయి. 5, చివరిది, యెహోవా రాకడ కొరకు ఎదురు చూసే వారికి శ్రమలు విస్తరిస్తాయి. 7 అనుభవాలు. అద్భుతమైన వివరణ. నేను 2 రోజుల బట్టి చెప్పాను. ఇది చాలా జాగ్రత్తగా మీ హృదయంలో ముద్రించుకోండి. శ్రమలు ఎవరికి ఎక్కువ విస్తరిస్తాయి అంటే, చాలామంది ఏమంటారంటే, రక్షణ తీసుకుంటే, దేవుని నమ్ముకుంటే, మందిరానికి వెళితే, ప్రార్థన చేస్తే, వాక్యం చదివితే వీటి వల్ల ఎక్కువ విస్తరిస్తాయని అనుకుంటున్నారు. దానికి ఫుల్ క్లారిటీ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి ఇచ్చాడు. ఇది అనేక మందికి కూడా మీరు షేర్ చేయండి, అనేక మందికి ఈ విషయాలు పంచుకోండి. దేవుడు అట్టి జ్ఞానం మీ అందరికీ దయచేయునుగాక. ఆమెన్. అందరూ ప్రార్థన చేసుకుందాం.